10వ తరగతి చదువుతున్న మహేష్ కు రచయిత చక్రపాణి గారంటే చాలా ఇష్టం. చక్రపాణి గారి కథలను, నవలలను వినకుండా చదువుతాడు. చక్రపాణి గారిని చూడడానికి ముఖాముఖి మాట్లాడాలని ఎంతో ఆశగా ఉండేది మహేష్ కి. ఆయన ఉండేది హైదరాబాద్ లో కాబట్టి అక్కడికి వెళ్లేంత డబ్బు తన వద్ద లేదు కాబట్టి తల్లిదండ్రులను అడిగినా ప్రయోజనం ఉండదు కనుక ఊరుకుండిపోయాడు. అదృష్టవశాత్తు చక్రపాణి గారు ఆ ఊర్లో జరిగే ఓ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలుసుకున్నాడు మహేష్. తన అభిమాన రచయిత తన ఊరు వస్తున్నందుకు, కలిసి మాట్లాడబోయే అవకాశం కలుగుతున్నందుకు ఎంతో సంతోషించాడు. కానీ వెంటనే మరుసటి రోజు నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, అలాంటి రోజుల్లో తల్లిదండ్రులు తనను బయటకు రానియరని గుర్తించి తనలో తానే బాధపడ్డాడు. ఏది ఏమైనా తల్లిదండ్రులకు మస్కా కొట్టి సభ జరిగే చోటికి వచ్చి చక్రపాణి గారిని చూసి ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైతేనే ఆ రోజు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయటపడ్డాడు. కార్యక్రమం జరిగే వేదిక వద్ద చేరుకున్నాడు. సభ పూర్తయిన తర్వాత ఒంటరిగా ఉన్న సమయంలో చక్రపాణి గారి దగ్గరకు వెళ్ళాడు మహేష్. ఆయనకు నమస్కరించి తనను పరిచయం చేసుకున్నాడు. సార్, నేను ఈ ఊర్లో హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. మీరంటే చాలా ఇష్టం. అందుకే రేపు పరీక్షలైనా చదవాల్సిన బుక్స్ పక్కన పెట్టి మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను అని గొప్పగా చెప్పాడు. మహేష్ చివరి మాటలు విని ఎంతో బాధపడ్డారు చక్రపాణి గారు. అది గమనించిన మహేష్, ఏంటి సార్ అలా ఉన్నారు అని అడిగాడు. బాబు మహేష్, నీవు నా అభిమాని అయినందుకు సంతోషం. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని బాలేదు. ఎందుకంటే ఈ వయసులో నీకు చదువు ముఖ్యం. ఇక ముందు ఇలాంటి పని చేయకు. నీవు బాగా కష్టపడి చదివి ప్రయోజకుడివి అయితే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నీలాంటి అభిమానుల్ని సంపాదించుకున్నందుకు నేను గర్వపడతాను అని చెప్పారు చక్రపాణి గారు. ఆయన మాటలను ఆలోచిస్తూ తాను చేసింది తప్పేననిపించింది మహేష్ కి. వెంటనే ఇక ముందు ఇలాంటి పనులు చేయనని చక్రపాణి గారికి మాట ఇచ్చి ఇంటికొచ్చి చదవడంలో నిమగ్నమయ్యాడు మహేష్.